పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన దినమంతా కూడా ఆయన మమ్మల్ని కాపాడి సజీవులెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రాలు. అయ్యా, మరొకసారి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకై నీకు స్తోత్రాలు. కృపగల తండ్రి, జ్ఞాపకం చూసుకోనండి. మీ యొక్క సన్నిధిలో బయలుదేరినటువంటి ఆ సమయం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా లోకంలో సంచరించి వచ్చాం. అయ్యా, మా తలంపుల ఆలోచనల హృదయం అంతా కూడా ఈ లోకంలో మేమున్నాం, సాతాను లోకంలో ఉన్నాం, సాతాను అధికారం కింద కొనసాగుతున్నటువంటి దుష్టలోకంలో ఉన్నాం. మా తలంపులను, మా యొక్క హృదయాన్ని కల్మషం చేసేటటువంటి చీకటి అంధకార దయ్యపు శక్తి, యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకంలో ఉన్నాడు. మేము మంచివారుగా పరిశుద్ధులుగా మీ సన్నిధికి రాలేకపోయాం తండ్రి. దయతో మమ్మల్ని కనికరించండి అయ్యా. మా హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడు, మా తలంపుల్ని మీరు ఎరిగిన దేవుడు, మా క్రియలను క్షుణ్ణముగా నువ్వు తేటగా చూస్తున్నటువంటి దేవుడు తండ్రి. నీ అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి అయ్యా. ఏ ఏ కార్యక్రమాల ద్వారా, ఏ ఏ ఆలోచనల ద్వారా నేను గాయపరచామో మాకు తెలియదు. మాలో అసూయ ద్వేషాలు అయ్యా, మాలో నా తండ్రి ఎన్నో రకాల పాపాలు దాగి ఉండవచ్చు. మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడగండి, వాటిని కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నెమ్మది గల మనస్సు, శుద్ధమైన మనస్సు మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, మీరు దిగిరండి. ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. మా అంతరింద్రియములను నీవే క్షుణ్ణం కలిగిన దేవుడు అయ్యా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. దావీదు కుమారుడా, నన్ను కనుకరించు, నన్ను కరుణించమన్నప్పుడు ఆ రోజు మీరు దాటిపోలేరు. ఈరోజు మమ్మల్ని కూడా మీరు దాటిపోకూడదు. ఈరోజు మా హృదయాన్ని శుద్ధి చేసి, మంతరింద్రియములను శుద్ధి చేసి, మీ కృపలో మమ్మల్ని పవిత్రపరిచి, యోగ్యులుగా మలిచి అయ్యా, మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని మీరు మరొకసారి బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృపగల దేవ, కృప చూపుడు ఎందు ఐశ్వర్యవంతుడమైన తండ్రి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, అతి మనోహరుడా, అత్యున్నతుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్షమించటకు సిద్ధమైన మనస్సు నీకున్నది తండ్రి. పాపుల కొరకే మీరు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పిపోయిన కుమారుణ్ణి చేరదీసినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా మనల్ని మనం కొద్ది నిమిషాలు ప్రభు సేవలో పరిశీలన చేసుకుందాం. మన పెదవులు పవిత్రపరచబడాలి, మన యొక్క నాలుక పవిత్రపరచబడాలి, మన మనస్సు, మన హృదయం పరిశుద్ధమైన స్థితి ఆరాధన మన ప్రభు అంగీకరించాం. పరిశుద్ధంగా మన ప్రభు స్థితిలో పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వారమై ప్రార్థించినప్పుడు మన దేవుడు ఆమెను పలికాడు. ఆయన పాపుల మనవి అంగీకరింపడని మన ధర్మశాస్త్రము తెలియజేస్తున్నది కదా. కానీ పరిశుద్ధత కొరకు వాంఛకల వాని యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
దయగల తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడవు, పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. నరులలో నీ వంటి వారు ఎచ్చటైనా మాకు కనరారు. నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం. సయా వర్ణించగలమా నీ ప్రేమను? మా కొరకు కలువరి కొండ మీద సజీవయాగముగా మరణించినటువంటి ప్రేమ, మా కొరకు విశ్వసింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి రిక్తునిగా చేసుకుని వచ్చినటువంటి ప్రేమ. అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. కృపచూపటి యందు ఐశ్వర్యవంతుడవైన దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే. నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను కుడి చేతితో
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన ఏకైక పరిశుద్ధమైన నామం యేసునామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అందరం కూడా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ శ్రేష్టమైన విలువైన ప్రార్థన అంశాలను బట్టి మనం ముందుకు సాగుదాం. నశించిపోతున్న అనేకుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రణాళికలో నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు అని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడి ఉన్నారో వారిని దేవుడు కటాక్షించి వారి యొద్దకు సత్య సువార్త సందేశం వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సువార్త ప్రకటించాల్సింది ఎంతో ఉంది భూలోకంలో. ఇది వరకు కూడా ఇంకా మొదటిసారి కూడా సువార్త వినని వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. కోతెంతో విస్తారంగా ఉన్నది తండ్రి, మరి పనివారు కొద్దిమందే ఉన్నారు. ఉన్నవారిని బలపరచండి, అభిషేకించండి, అన్ని రీతులుగా ధైర్యపరచండి. సువార్త కొరకు ముందుకు సాగే కృపణ దయచేయండి. సువార్థికులను మీరు లేవనెత్తండి. కోత విస్తారం కానీ కోత వారి కొద్దిమంది కాబట్టి కోత వారిని పంపుము దేవా అని ఆయన వేడుకొనమన్నాడు. నశించిపోతున్న వారు రక్షింపబడడం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, మరి పనివారు రావడం కూడా అంతే అవసరం. సువార్థికులు లేవనెత్తబడడం అంతే అవసరం. దేవుడు గొప్ప భారం కలిగినటువంటి సువార్త సావకులను లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి ఆ కార్యం జరిగించును గాక. అదే రీతిగా అనేకులు స్వార్థ వినిన వారు సత్యంలో ప్రతిష్ఠించబడకుండానే అసత్య బోధనలో మరి యజబేలు కుయుక్తులలో కొనసాగుతూ ఉన్న వారెందరో ఉన్నారు. వారిని కూడా దేవుడు విడిపించాలి. వారికి కూడా రెండవసారి దేవుడు ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించి సత్య బోధను గ్రహించటం దేవుడే వారికి శక్తిని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ సత్య బోధ అనేటటువంటి ఈరోజు భూమి మీద రంజితోపిరి గారి సాహిత్యం ద్వారా ఈరోజు భూమి మీద సత్యాన్ని దేవుడు స్థాపించిన గ్రహించగలిగేటటువంటి మనస్సు, కన్నులు దేవుడు అందరికీ అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాలు హృదయ గారి యొక్క లిటరేచర్ అంతా కూడా మరి ప్రతి క్రైస్తవుడు చదవాలి. మరి చదవకుండా దృష్టిలో అడిగిస్తున్నాడు. దేవుడైతే ఆత్మకార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ గ్రేట్ రివైవల్. అది అన్యజనులు కావచ్చు, స్వజనులు కావచ్చు, గొప్ప ఉద్యమం దేవుడు రగిలించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక అంశాన్ని బట్టి నవీందర్ తమను ప్రార్థిస్తుండగా
అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి నాయన నీకు వందనాలు. మీ సజీవులకు గల మమ్మల్ని భద్రపరిచారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభాతం నాయన దుష్టుని ఆటంకాలు, దుష్టుని యొక్క కుతంత్రాలు అన్ని కూడా లయం చేస్తూ ప్రభాతం నాయన గడిచి దినమంతట్లో ప్రభాతాన్ని క్షేమం ఇస్తూ భద్రపరుస్తూ వచ్చారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చేసిన పనులంతలో తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. మీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఒకసారి నీ సన్నిధానంలో కడబడనిచ్చావు, నీకు వందనాలు. ఇంత గొప్ప భాగ్యం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభాతాన్ని నాయన పరిశుద్ధాత్మ దేవాలైన ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా నీవో కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని నీ పాసన్ని కోసం ఒక కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతాన్నైనా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ లోకంలో ప్రభాతాన్నైనా నేను ఎరగని అయ్యా నీ నామము తిరిగనే ఎన్నో ప్రదేశాలు, ఎంతో ఎన్నో ప్రాంతాలు ప్రభావం ఎందరో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కొరకు ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభాతం నాయన నీ నామం ఎరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభాతం నాయన నీ నామం గురించిన వార్త వినగానే వాళ్ళు స్వీకరించే మనసును అనుగ్రహించండి. అయ్యా అతన్ని నన్ను ఆహ్వానించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతం నాయన రక్షణ పొందకని ఎందరో నశించిపోతూ ఉన్నారు నాయన. అయ్యా అతని నాయన మీ చిత్తంలో ఉన్న వారు ఏమాత్రం నశించిపోకున్నట్టు కృప చూపించాలి తను నాయన. వాళ్ళందరూ కూడా మీ రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభాతం నాయన దుష్టుల యొక్క బంధకాల నుంచి విడిపించి ప్రభాతం నాయన, దుష్టుల యొక్క బంధి నుంచి విడిపించి ప్రభాతం నాయన. అయ్యా ప్రభాతం నాయన నీకు నీ నామంలోకి ప్రభాతం నాయన నీ రాజ్యంలోకి ప్రభాతం ఇవ్వాలని ఆహ్వానించామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతం నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రభాతం నాయన ఇదివరకు స్వార్థ విని ప్రభాతం నాయన ఇదిగోనైనా ఎలాంటి చలనం లేకుంటున్న వారిని ఒకసారి దర్శించండి. అసలు మీరు మరొకసారి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నాయన వారికి ప్రభాతం నిత్య జీవం యొక్క విలువను తెలియపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతం నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇంకా రక్షణ పొందిన వారందరూ కూడా రక్షణలోకి వచ్చేటప్పుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. అయ్యా నాయన రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు నాయన. అయినా అలాగనే ప్రభావం నాయన స్వార్థ ప్రకటించే వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు. అయ్యా ప్రభావం నాయన స్వార్థ కొరకు రోషం కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుని కార్యం జరిగించండి వందనాలు. అయ్యా పోతే విస్తారం కనుక ప్రభావం నాయన అయ్యా కోసేవారు లేకున్నట్టుగా ప్రభావం ఎందరో ప్రభావం నాయన లోకాశల వైపు ప్రభావం మలుతూ అయా జీవితాన్ని అయా నాయన చలించుకుంటున్న వారు ఉన్నారు నాయన. అయా తని నాయన వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి దర్శించండి. నీకు వందనాలు. చల్లారిన జీవితాలు నీ కొరకై మండించడానికి ప్రభావం రేపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావం నాయన ప్రతి ఒక్క యవనస్తులను ప్రభావం నాయన నీ కొరకు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావం నాయన పరిశుద్ధ ఆత్మదేవ కార్యం జరిగించండి. అయ్యా రక్షణ పొందిన వారు ప్రభావం నేను సర్వసత్యం వైపు ప్రభావం రాలేకపోతున్నారు. అయ్యా సర్వసత్యం చెప్పినా స్వీకరించలేకపోతున్నారు. అలాంటి ఆహారాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభావం అయ్యా ప్రభావం నాయన ఇదిగోనైనా దీనమైన మనసును గ్రహించండి, స్వీకరించే మనసు అనుగ్రహించండి. సర్వసత్యం వారి చెవులి పడగానే ప్రభావం నాయన దాన్ని గ్రహించడకు అయ్యా ప్రభావం దాని పట్ల ఆశ చూపించడానికి సహాయం దయచేయండి. వందనాలు. అనేక మంది పాస్టర్స్ ప్రభావం ప్రసంగ పీఠగా ఉన్నప్పటికీ ప్రభావం అయినా సత్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. సత్యం వారి దగ్గరికి వస్తే తృణీకరిస్తూ ఉన్నారు నాయన. ఒకసారి దేశ వాళ్ళని క్షమించి ప్రభావం అయినా మరి మీరు ప్రభావం వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. స్తోత్రాలు. సర్వసత్యాన్ని అంగీకరించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సర్వసత్యం ఈ ప్రపంచం అంతా విస్తరింపజేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి శక్తిని ప్రతి ఒక్క సేవకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావం అయినా సత్యానికి చెవెక్కిన వ్యక్తులు ఎందరో ఉన్నారని వారందరూ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు సర్వసత్యంలోకి వచ్చేటప్పుడు సహాయం దయచేయండి. అయానికి వందనాలు. ప్రభావం ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభావం మీరు ప్రభావం బలపరచండి. ప్రతి ఒక్క విశ్వాసిని కనివిప్పు కలిగి చేయండి. అయా చేసిన బోధన ప్రభావం నాయన లేఖన సారంగా ఉన్నాయో, ఆది మోసలు బోధించిన బోధలాగా ఉన్నాయో, పౌరులు చేసిన బోధలాగా ఉన్నాయో ప్రభావం నాయన మీరు చెప్పినవి పౌరులు అయా అపోస్తులు చేసినవి అలాగ ఉన్నాయో లేవో అని పరిశీలించడానికి ప్రతి ఒక్కరికి అలాంటి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావం నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క విశ్వాసిని మీరు అయా జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా సర్వసత్యాన్ని గ్రహించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వలోకమంతా ప్రభావాన్ని ఆయన సర్వసత్యం ప్రకటించబడడానికి సహాయం దయచేయండి. అయ్యా దాన్ని ఆయన మనుషుల వలన కాదు కానీ ప్రభావం నీ ఆత్మ ద్వారా జరిగించండి. ప్రతి ఒక్క మనిషిని ప్రభావ, ప్రతి ఒక్క విశ్వాసం, ప్రతి ఒక్క సేవకుని మీరు బలపరిచి ప్రభావం ఆయన వారి ద్వారా ప్రభావం సర్వలోకమంతా ప్రభావం ఆయన సర్వసత్యం తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయండి.
కృప చూపించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగిస్తాను నమ్ముతున్నాము. ప్రతి ఒక్క సంఘాలలో ఉద్యోగాన్ని రగిలిస్తామని నమ్ముతున్నాం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభుత్వం గొప్ప తండ్రి నాయన, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహిస్తున్నందుకు అయ్యా, రక్షణ పొందిన వారు సర్వసత్యంలో నడిపిస్తున్నందుకు వందనాలు. అలానే ప్రభుత్వం స్వార్థ కట్టుగా రూపింపబడుతున్న వ్యక్తి కానీ ప్రభుత్వం ఆయన ఏ కుట్ర, రాజకీయ కుట్ర అయినా ప్రభు యేసు నామములో ప్రభు లయమే పోడుగా ప్రార్థిస్తున్నాం. మరి అపజయ పాలవదులు కాక ప్రార్థిస్తున్నాం. స్తోత్రాల ప్రభుత్వం కనికరంగా తండ్రి దిగి వచ్చి గొప్ప కార్యాలు జరిగించామని ప్రార్థిస్తున్నాం. అయ్యా, సత్యంలో ఉన్నవారిని సర్వసత్యంలో నడిపించబోతున్నందుకు మీకు వందనాలు. అయ్యా, సత్యంలో ఉన్నవారిని ఇంకా మీరు విజయోత్సవంతో ఊరేగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ గొప్ప తండ్రి నా ప్రార్థనాంశాలను మీరు అంగీకరించాలని నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా, ముందు ప్రార్థనాంశాల్లో ప్రభుత్వం మీద తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రపంచవ్యాప్త మరి సంస్కరణ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వేకోజామున మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి మన భారతదేశంలో పరిస్థితులు బాగలేవు. ఎన్నో చీకటి చట్టాలు సంఘానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా, ప్రార్థన పరులకు వ్యతిరేకంగా ఎన్నో చీకటి చట్టాలు మరి నేటి ప్రభుత్వం చేస్తూ ఉంది. దేవుడి దిగి వచ్చి ప్రభుత్వ అధికారుల మనసును ముట్టి మరి క్రైస్తవులకు విరోధంగా రూపించబడ్డ సకల ఆయుధములు కాలిపోయినట్లుగా యూపీలో జరుగుతున్నటువంటి దారుణాలు, మణిపూర్లో జరుగుతున్నటువంటి దారుణాలు దేవుడు చూశాడు. ఇంకెన్నో రాష్ట్రాలలో క్రైస్తవులు ఎందరో సజీవ దహనం అయిపోయినారు, హతసాక్షులైనారు. దేవుడు మన భారతదేశాన్ని దర్శించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని దర్శించాలి, ప్రతి అధికారిని దేవుడు దర్శించాలి. మనం ప్రార్థన చూస్తాం. దేవుని బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేశంలో రాజకీయ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించి నెబుకద్నెజర్ లాంటి ప్రపంచ చక్రవర్తులైన దేవుడు మరి గడ్డి తినేటట్లు చేసినటువంటిది. అటువంటి గొప్ప దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడి దిగి వచ్చి మన దేశంలో ప్రభుత్వం కుప్పకూలిపోనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా మరి సత్య సందేశం వెళ్ళాలి. ప్రపంచం అంతా కూడా అసత్యంలో కొనసాగుతున్నది. మరి ఎందరో దైవజనులు ఉన్నారు, కానీ సత్యం ఎరగని వారు, దర్శనం లేని వారు ఉన్నారు. స్వార్థ భారం కలిగి ముందుకు సాగుతున్న వారిని దేవుడు ఆశీర్వదించాలి. అదే రీతిగా మరి సత్యాన్ని బోధిస్తున్నటువంటి రంజితోపిరాయ్ గారి యొక్క గ్రంథాలు, అదే రీతిగా ఆయన లిటరేచర్ అండ్ యొక్క ప్రసంగాలు మరి ఇంగ్లీష్లో ప్రపంచ దేశ భాషలోకి వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తాం. దిస్ ఈస్ ద గ్లోబల్ విజన్. ఇది ప్రపంచ బూదిగంతంలో వరకు వెళ్ళాల్సినటువంటి విజన్. సో ఏఐ ద్వారా దేవుడే అద్భుత కార్యం జరిగించి రప్పించినాడు. దాని ద్వారా మన అయ్యగారి ప్రసంగాలన్నీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేయబడినట్లుగా, అదే రీతిగా గ్రంథాలు కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడి ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా సర్క్యులేట్ అయ్యి గొప్ప ఉద్యమానికి నాది, గొప్ప ఉద్యమానికి పునాదిగా మరి దేవుడు అద్భుతాలు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారికి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయాలి. శారీరక బలము, మానసిక బలం, ఆరోగ్యపరమైనటువంటి బలము, ఆర్థికపరమైనటువంటి దీవెన దేవుడు అనుగ్రహించినట్లుగా కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందరో సేవకులు మన దగ్గర మరి ఎంత అద్భుతమైనటువంటి అభిషేకం కలిగి యథార్థ పరులు, ప్రార్థన పరులు ఆర్థికంగా బలం కలిగే స్థితిని బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దేవుడే ప్రతి ఒక్క దైవజనుని ఆర్థికంగా బలపరచును గాక. మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి రవణ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. అందరం కూడా ఏకీభవిస్తాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చూచుచున్న దేవ, మాటలాడే దేవ, ప్రార్థన ఆలకించువాడా, ఆమెనని పలుకువాడా, నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ప్రభు, ఇదివరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరికొన్ని ప్రార్థన విజ్ఞాపనలతో నీ పాదముల చెంతకు వస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి, ఆమెనని పలకండి తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇదిగో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వార్థకు వ్యతిరేకంగా రూపించబడుతున్న చట్టాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. స్వార్థకు వ్యతిరేకంగా దేవా, అమలులో ఉన్నటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి తండ్రి, నీకు స్తోత్రం. దేవా, నీకు మరుగై ఉన్నది ఏది లేదు ప్రభా. నీకు సమస్తము తేటగా కనబడుతుంది ప్రభా. ఏం జరుగుతుందో అంతా నీకు తెలుసు ప్రభా. నా తండ్రి, నీ చిత్తమైతే ఒకసారి మా భారతదేశంలోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం.
మా భారతదేశంలో సువార్తకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలను నీవే లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అధికారులు, రాజకీయ నాయకులు ఎంతైతే స్వార్థకు వ్యతిరేకంగా చట్టాలు చేయడానికి ప్రభా ఐక్యంగా మారుతున్నారో వారి మధ్య ఐక్యతను చెదరగొట్టుమని ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్య దేవా ఐక్యత లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు నాయన. ప్రభా మరిదిగో నాయన, ఎన్నో రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ అమల్లో ఉంది ప్రభా. నీకు స్తోత్రం దేవా. యూపీలో అయితే ప్రభా నా తండ్రి మరి ఎంతో మంది నిస్వార్థ సేవకులు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన చేరశాలల్లో ఉంటున్నారు ప్రభా, ఖైదీలుగా ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం. నేరమేమి చేయకపోయినప్పటికీ ఇక్కడ ప్రభా నా తండ్రి దేవా కుటుంబాలకు, సంఘాలకు దూరంగా, సేవకు దూరంగా ప్రభా చెరసాలలో మ్రగ్గుతున్నారు తండ్రి. నీకు స్తోత్రం. ఆ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ చిత్తమైతే వారిని దర్శించండి, వారి మనసును ముట్టండి ప్రభా. నీకు స్తోత్రం. వారి హృదయాలను ముట్టండి ప్రభా. పవిత్రమైన భయం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా తండ్రి నీ సేవకులందరూ విడుదల పొందడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. నీ కార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం. ఆ రాష్ట్రం పట్ల నీ తీర్పును ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు. ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్యాయాల, అక్రమాలను నువ్వు చూస్తున్న దేవుడవు నా తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఆ రాష్ట్రాన్ని కూడా దర్శించండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ ప్రభుత్వాన్ని కూడా నువ్వు దర్శించండి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారితో నువ్వు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. మనుషులు ఎవరు వారిని మార్చలేరు, ఎవరు వారిని కన్విన్స్ చేయలేరు, కానీ నా దేవా నీవే వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం, వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం, వారి హృదయాన్ని, వారి మనసును ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ చిత్తమైతే సువార్తకు, నీ సేవకు వ్యతిరేకంగా వారు చేస్తున్న కార్యాలన్నింటినీ లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం, పవిత్రమైన భయం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ కృప చూపించండి. వారు అలాగే దేవాన్ని సేవకులకు సువార్తకు వ్యతిరేకంగా తండ్రి అలాగే ముందుకు సాగుతుంటే వారి పట్ల నీ తీర్పును ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మా భారతదేశంలో ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా ఆ రాష్ట్రాలను దర్శించండి, ఆ రాష్ట్రాల అధికారులతో దేవా బ్యూరోక్రసీతో ప్రభా నా తండ్రి ఇదిగో నాయన రాజకీయ నాయకులతో నువ్వు మాట్లాడండి దేవా. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. నువ్వు దేవాది దేవుడు, రాజాది రాజు తండ్రి. నీకు భయపడని వాడు ఎవరు లేరు ప్రభా. నీకు స్తోత్రం. నీవే దర్శించి దేవా వారికి మారు మనసు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశంలో తండ్రి ఇంకా సువార్త స్వేచ్ఛగా ప్రకటించడానికి అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ఇంకా మహాశ్రమల కాలం రాలేదు ప్రభా. తా తండ్రి మహాశ్రమల కాలానికి ముందు దేవా ఇదిగో మా భారతదేశంలో స్వేచ్ఛగా సువార్త ప్రకటించడానికి కావాల్సిన పరిస్థితులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృపా కార్యం జరిగించండి ప్రభా. మరి సువార్త ప్రకటిస్తుండగా తండ్రి నీ సేవకులందరినీ నీ నిండైన మెండైన ఆత్మచేత అభిషేకించండి, ఆరోగ్యం చేత నింపండి. సువార్త ప్రకటిస్తున్న వారి చుట్టూ నీ అగ్నిరథములను, అగ్నిగుర్రములను కావలిగా ఉంచండి ప్రభా. వారు ప్రకటిస్తున్న సువార్త ఫలింపజేయండి ప్రభా. ఎవరి చెవుల్లో ఆ సువార్త పడుతుందో వారందరూ మారు మనసు పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం, వారందరూ రక్షణ పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఇదిగో ఈ దేవుడు మాకు కావాలని వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఇంకా నా తండ్రి మారుమూల ప్రాంతాల్లోని కూడా సువార్త వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి దేవా. సువార్త భారం కలిగినటువంటి సేవకులకు అందరికీ దేవా కావలసిన ప్రతి అవసరత అక్కర తీర్చి ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం, మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. సువార్త ప్రతి చోటకు వెళ్ళడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం, సువార్తను ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం, వందనాలు నాయన తండ్రి. మరిదిగో నాయన మీ దాసుడి చేతను రాయించిన గ్రంథాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తెలుగు భాషలోనికి వచ్చి ఉన్నాయి, ఇంకా తెలుగులో ఆ గ్రంథాలు చదవని యథార్థవంతులైనటువంటి సేవకుల వద్ద కూడా ఆ గ్రంథాలు వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి. వారి బోధలు దిద్దుకోవడానికి, వారి సంఘాలను నిరాకడకు సిద్ధపరచుకోవడానికి, వారి సంఘాల్లో ఉన్నటువంటి అసత్యం అంతటి నుండి విడుదల పొంది సత్యంలో ప్రతిష్ఠించబడడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఆ గ్రంథాలు కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే చెందినవి కాదు కానీ ప్రవ్వా, సార్వత్రికంగా వెళ్ళవలసిన గ్రంథాలు ప్రవ్వా. మరి ఇదిగో ఇదివరకే 3 గ్రంథాలు ఇంగ్లీష్లోకి అయితే వచ్చి ఉన్నాయి.
ఆ గ్రంథాలు కూడా ప్రతి సేవకుని యొద్దకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మిగతా గ్రంథాలను మీ దాసుడు ట్రాన్స్లేట్ చేస్తుండగా మీ దాసుడి చుట్టూ నీ రక్తమును కంచెగా వేయండి, నీ అగ్నిని కంచెగా వేయండి, నీ దేవదూతలను కావలిగా ఉంచండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. మీ దాసుని నీ కౌగిట్లో భద్రము చేసి ప్రభా, మీ దాసుని నీవే బలపరిచి నిండైన మెండైన ఆత్మచేత అభిషేకించి ఆ గ్రంథాలను ట్రాన్స్లేట్ చేయించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి అక్షరంలో నా తండ్రి నీ అనంతమైన శక్తిని, నీ జీవమును నింపండి ప్రభా, నీ అభిషేకమును నింపండి ప్రభా. నీకు స్తోత్రం. ఆయా గ్రంథాలను ప్రింట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి కావాల్సిన ధనమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఆ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళడానికి అనేక మందిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు. ఆ గ్రంథాలు ప్రతి లైబ్రరీలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి, ప్రతి దైవజనుని చేతిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఆ గ్రంథాలు చదవడానికి, సత్యమును గ్రహించడానికి, సత్యంలో ప్రతిష్ఠించబడడానికి నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు దేవా. అలాగే నా తండ్రి మీ దాసుడు నోట పలికించినటువంటి దేవా సందేశాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ సందేశాలన్నీ కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రభా ఇతర భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయడానికి సహాయం చేయండి. ప్రతి దైవజనుడు ఆ సందేశాలు వినడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి, మేము చేసిన బోధలు కావు ఇవి, ఇది దేవుడే పలికించిన బోధనని గ్రహించి దేవా సత్యంను గ్రహించి సత్యంలో ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయండి. వారి సంఘాలను నీ రాకడకు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ కృపా కార్యాలు జరిగించండి అయ్యా, నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఇంకా ఓఫిర్ మినిస్ట్రీస్లో, ఇతర డినామినేషన్లో సేవ చేస్తున్నటువంటి నీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సేవకులందరికీ కావలసిన నిండైన మెండైన ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా. నిండైన మెండైన ఆరోగ్యము దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నటువంటి మీ సేవకులకు సహాయము చేయండి ప్రభా. ఆర్థిక దీవెనలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. సొంత మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. సొంత వాహనాల కొరకు ఎదురు చూస్తున్న మీ సేవకులకు సేవా నిమిత్తమై సొంత వాహనాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ సేవకుల కుటుంబాలన్నీ కృపలో భద్రము చేయండి, నీ రక్తంలో భద్రం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘాలను నీ రక్తంలో భద్రం చేయండి, నీ కృపలో భద్రం చేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు. ఇంకా సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘంలో ఉన్న వారందరినీ ప్రార్థన పరులను చేయండి ప్రభా. ఆత్మాభిషిక్తులను చేయండి ప్రభా. మంటతో భారంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. జరుగుతున్న సేవ అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. సేవ ద్వారా లోకాన్ని దీవించండి, సంఘాన్ని దీవించి నీ రాకడకు సిద్ధపరిచి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలోన మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చమయ్యా. స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చమయ్యా. స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా
నామానికి స్తుతి కలుగును గాక. చక్కటి అవకాశం ఆయన సన్నిధిని వేకువని ఆరాధించుటకు, గణపరచుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత కొరకాయ దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త దేవునికి స్తోత్రం. Right. మార్కు సువార్త 6వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ మార్క్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 45. ఆయన సమూహమును పంపివేయునంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెస్తయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని విడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట అనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడుపుట్ల వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జాము సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు దాగి ఉన్నాయి. మొదటి సందేశం ఏంటంటే, మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మనము శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది మొదటి సందేశం. వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే, దేవుడు నా కష్టమును చూస్తలేడు, నా బాధను చూస్తలేడు, నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చూస్తలేడు. We were prayer for deliverance and healings. We were prayer for health and financial blessings. అని ఎంతకాలం ప్రాణం చేసిన దేవుడు కొన్నిసార్లు అట్లా ఉంటాడు చూసి. వీరికి సమస్య వచ్చింది శిష్యులకు. మరి కష్టపడుచున్నారు వారు. ఆయన చూచి వారి యొద్దకు వచ్చి అన్నాడు.
వారి యొద్దకు వచ్చి, సముద్రం మీద నడుచుచు యేసు 4వ జామున వారి యొద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఖచ్చితంగా వస్తాడు. సినిమాలో చాలా డైలాగులు ఉంటాయి. ఏ సినిమాలో అయినా లాస్ట్లో ఒకడు వస్తాడు, ఎవడొకడు, దాంతో సినిమా క్లోజ్ అయిపోతుంది. ఆ మధ్యకాలంలో కూడా పోకిరి సినిమా అని బాగా లాస్ట్కి ఆ సీన్ అనేది ఏదైతే ఉందో, ఆ ఒక్క సీన్ వల్ల ఆ సినిమా 200 రోజులు మరి 100 days సినిమాలలో థియేటర్లలో ఆడింది. ఇంకెన్నో సినిమాలో వస్తాడని ఏదో అంటే సమస్యల్లో ఉన్నప్పుడు మరి గోపికలు మనం ఇక్కడ పురాణాల్లో కూడా చూస్తే ఒక స్త్రీకి వస్త్రాపరణ చేస్తున్నప్పుడు కృష్ణ 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 అని ఆమె అరిచినప్పుడు ఆమె దగ్గరికి ఎవరు వస్తారు? కృష్ణుడు దిగి వస్తాడు. అట్లా మరి బైబిల్లో యేసుప్రభు అనేక సందర్భాలు మనం చూస్తే దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే అక్కడికి వచ్చాడు. ఇక్కడ శిశువులు కష్టపడుతున్నారు, మిక్కిలి కష్టపడుతున్నారు. వాళ్ళు అంటే వారి శక్తికి మించి వారు కష్టపడుతున్నారు. ముందు అంత కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు రప్పించాడు యేసుప్రభు? వాళ్ళకి ముందే కష్టమే స్టార్ట్ కాకుండా ముందు వచ్చి కాపాడచ్చు కదా. అక్కనే ఉన్నాడు కదా, ఆయన ధోనిలోనే ఉన్నాడు కదా. అంటే యేసు ఉన్నటువంటి నావ, యేసు ఉన్నటువంటి ధోని, యేసు ఉన్నటువంటి స్థలంలో సమస్యలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. సమస్యల్ని అధిగమించి ముందుకు వెళ్ళాల్సిందే పరిశుద్ధ జీవితం, క్రైస్తవ జీవితం. ఏ సమస్య లేకుండా కొనసాగేది క్రైస్తవ జీవితం కాదు. అయితే దేవుని బిడ్డలారా, పైన వీరికి ఒక మాట యేసుప్రభు చెప్పాడు, మీరు మరి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాలి, కాబట్టి మీరు బెస్తయిదకు ముందుగా వెళ్ళుడని ఆయన వారిని ఏం చేశాడంట? బలవంతము చేశాడు. ఏంటంటే బైబిల్లో దేవుడు మరి ఆయన బలవంతం మతం మార్పిడులు చేయలే. ఇది మనం మొదట గమనించాలి. ఈరోజు చాలామంది బలవంతం మతం మార్పిడులు చేస్తున్నారు అనేటటువంటి ఒక నినాదము లోకంలో ఉన్నది. మనం ఎందుకు బలవంతంగా మనం మతం మార్చినంత సామర్థ్యం క్రైస్తవులకు ఉందా? బలవంతంగా మతం మార్చేటటువంటి సామర్థ్యం క్రైస్తవులకు ఉంటే ఏ ఒక్కరు కూడా మరి క్రైస్తవేతరులు ఉండొద్దు. మనం ఏ ముస్లింకి వెళ్ళి బలవంతంగా మతం మారుస్తాం? ఏ హైందవునికి వెళ్ళి మనం బలవంతంగా, ఏ నాస్తికునికి వెళ్ళి బలవంతంగా మతం మారుస్తాం మనం? అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవరికి ఎవరు బలవంతంగా మతం మార్చలేరు. అది బలవంతంగా జరిగేటటువంటి ప్రక్రియ కాదు, బలత్కారం. ఇప్పుడు ఒక స్త్రీని బలవంతంగా 10 మంది అబ్బాయిలు పట్టుకొని రేపులు చేస్తున్నారు. అది బలవంతంగా చేయడం అంటే. శరీరానికి గాయాలు చేయొచ్చు. ఇప్పుడు మతము అనేటటువంటిది కానీ, విశ్వాసం అనేటటువంటిది కానీ, మార్పు అనేటటువంటిది శరీరానికి సంబంధించింది కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా పట్టుకొని 10 మంది పట్టుకొని నాకు సున్నతి చేసి, నాకు ఒక పైజామా వేసి, నెత్తిన టోపీ పెట్టి, నాకు కొన్ని వాళ్ళు నమాజ్ నేర్పించి, కొన్ని ఇస్లాం వెకాబులరీ నేర్పించి, నేను అట్లా ఉన్నాను అనుకో, వాళ్ళు కలిసినప్పుడు నేను వాళ్ళ అల్హమ్దులిల్లా అంటే నేను అల్హమ్దులిల్లా అంటున్నా, సలావాలేకం అంటున్నా, ఖరియత్ అంటే ఖరియత్ అంటున్నా, మాషల్లా అంటే మాషల్లా అంటున్నా, ఇన్షాల్లా అంటే ఇన్షాల్లా అంటున్నా, అన్నీ అంటున్నా. అప్పుడు నేను ముస్లిం అయిపోతాను, నా మనసు మారకపోతే. అవన్నీ ఇప్పుడు కూడా అంటున్నాం. నాకు ముస్లిం సోదరులు కనిపించి నేను వాస్తవానికి నేను ముస్లింలాగా కనిపిస్తానే మనకి వెళ్ళలేదు. చాలామంది అప్రయత్నంగా నాకు సలావాలేకం అంటారు, వాళ్ళకు సలాం అంటారు. కొంతమంది ఖరియత్ అంటారు. అన్న అంత మాత్రాన ముస్లింలు కారణం కదా. సో సున్నతి చేసినా కూడా ముస్లింలు కాదు. నన్ను వచ్చిన టోపీ పెట్టి నాకు నమాజ్ మొత్తం నేర్పించి ఆ నమాజ్ మొత్తం చదివినా ముస్లింలు కాదు. అదే రీతిగా హైందవ ఫిలాసఫీలో కూడా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు హైందవ శ్లోకాలు మనం నేను గాయత్రి మాత్రం మొత్తం చెప్తా, సుప్రభాతం చెప్తా, లేకపోతే ఇంకెన్నో చెప్తాం, నోటితోనే కంఠపాఠం అయిపోయినవి. అట్లా అని చెప్పేసి నేను ఒక పూజారిని కాదు కదా. అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి లోకంలో పలానా మాటలు మనం అంటే, జై శ్రీరామ్ అంటే వీడిందు, లేకపోతే వాలేకుం సలాం అంటే ముస్లిం, ప్రైజ్ ది లార్డ్ అంటే క్రిస్టియన్ అనేటటువంటిది భౌతిక సంబంధమైన లోకంలో మనము ఇది విజిబుల్ వరల్డ్లో నిర్ణయించలేము. దేవుని బిడ్డలారా, బలవంతంగా ఎవరెవరిని ఇప్పుడు నిన్న ఎవరైనా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే తప్పేముండదు దానిలో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నమస్తేకి బదులు జై శ్రీరామ్ పెడుతున్నాం అనుకుంటారు. ఇప్పుడు మనం ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థమైంది, గుడ్ మార్నింగ్ అన్న అని చెప్పుకున్న దానికి బదులు మనము ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం. షలోమ్ అంటున్నారు వాళ్ళు. దేనికి బదులు? గుడ్ మార్నింగ్కి బదులే, నమస్తేకి బదులే షలోమ్ అంటున్నారు. రకరకాలుగా లోకంలో చెప్పుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి మనకు మనము ఆ మాటలు అనంగానే ఏదో పోయేటిదేమి ఉండదు, ముచ్చేటిదేమీ ఉండదు. అది లోకంలో విసి చేయడానికి వాడుతున్నటువంటి పద్ధతులు. అయితే దేవుడు బిడ్డలారా, బలవంతంగా ఎవరికి ఏమి చేయలేం. అయితే యేసు ప్రభుల వారు కూడా ఏ వ్యక్తిని బలవంతంగానే మార్చాడు.
వానికి కొంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నేను మారుమనసు పొందా 2008లో BHLలో రక్షణ పొందాను. నన్ను ఎవరు బలంతో పెట్టారు? ఆయన ఏదో ఒక కిరణ్ అనే వ్యక్తి నాకు సువార్త చెప్పిండు, ఆయన రూమ్కి ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు మారంపు నేను వెళ్ళిపోయినా. అయినా ఆ మాటలు నా హృదయంలో మండుతున్నాయి, నాకు వేదన కలిగిస్తున్నాయి. ఆయన వెళ్ళిపోయాడు, నేను రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా మనసులో నెమ్మది లేక నేను మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత బిల్డింగ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి మారుమనసు పొంది నూతన జన్మ పొందిన. నన్ను బలవంతం చేసిండు ఆయన నన్ను బలవంతం చేయలే. నేను ఎంతోమందికి సువార్త చెప్పిన ఎవరికి బలవంతం చేయలే. రక్షింపబడ్డ తర్వాత బలవంతం చేస్తాం. రక్షింపబడ్డ తర్వాత మారుమనసు పొందిన తర్వాత బ్రదర్ మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీర రక్తాలు, దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్. నీకు ఎక్స్క్యూజ్ లేదు ఇక్కడ. నువ్వు ఎడదాకా ప్రార్థన చేయాలి. ఇది బలవంతం చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇష్టం ఉంటే చేయలేకుంటలేదు బ్రదర్ అనే పరిస్థితి లేదు. యు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ అని చెప్తాం. ఎందుకు? సహవాసం లేక ఎంతోమంది పరమ భ్రష్టులు అయిపోయినారు. యు మస్ట్ అండ్ షుడ్ నువ్వు అపోస్తుల డాక్టరీలో ఉండాలి. ఏ బోధ పడితే ఆ బోధ నువ్వు ఉండద్దు. నువ్వు బ్రేకింగ్ బ్రెడ్ ఖచ్చితంగా కూడా చెప్తాం. దేవుని బిడ్డలు ఇక్కడ యేసు ప్రభుల వారు ఆయన బలవంత పెడుతున్నవాడుగా కనబడుతున్నాడు. తన శిష్యులను బలవంత పెడుతున్నాడు, లోకాన్ని కాదు, అన్యజనులను కాదు. ఏంటండి చాలా మందికి అట్లా చేయాలి. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు మొదటిసారి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం రాలే. నేను రాను ప్రభువా, నేనెంతటోని, ఎవరు నన్ను చూసుకోనడు ఆయన. అంతకుముందు మోస కూడా ఏమన్నాడు? నేనెంతటోని ప్రభువా, నేను రాలేను, నత్తివాన్ని, ఏవో కారణాలు చెప్తున్నాడు. కానీ యేసు ప్రభుల వారు వెంటబడుతున్నాడు, అంటే బలవంతము చేస్తున్నాడు. నాకు నువ్వే కావాలంటాడు మోసతోని. అరే నువ్వు నాకు సలహాలు ఇస్తావా వేరే వాళ్ళని చూసుకోమని? నాకు తెలియదా లోకంలో అందరినీ పుట్టించడం నేను, అందరి హృదయాలు ఎరిగిన వాడిని నేను. నాకు ఎవడు అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏ టైంలో ఎవరిని వాడుకోవాలనో వాడినే వాడుకుంటాను నేను అని మోషకు దేవుడు బలవంతం చేశాడు. ఆయన వెళ్తుంటే మార్గంలో ఎదురుపడి ఆయనను చంప చూశాడు. నేను రమ్మంటే నా సేవకు రావా? నేను చెప్పిన మాట వినవా? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చేయద్దనుకున్న పనులు కూడా యేసు ప్రభుల వారు వెంటవాడి మన ద్వారా చేయించుటకు ఆయన శక్తిమంతుడు. చేయించడానికి ఇష్టపడతాడు, ప్రేమతో బలవంతం చేస్తాడు. ఆయన క్రూరత్వంతో చేసేది కాదు బలవంతం. అబ్రహామును తన యొక్క తండ్రి ఇంటి విడిచి వెళ్ళినట్లుగా దేవుడు చేశాను. మరి ఎంత ఆశీర్వాదం ఈరోజు అబ్రహాంకు ఉంది. వాగ్దాన ఫలముల్లో మూలపితరుడు, ఇప్పుడు వాగ్దానం పొందినటువంటి వారిలో శ్రేష్ఠ భక్తుడు. ఈరోజు అబ్రహాం గురించి మాట్లాడినోడు లేడు ప్రపంచ చరిత్రలో. క్రీస్తుకు పూర్వం 4000 ఏళ్ళ నాటి మనిషి అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది అబ్రహాం మా తండ్రి మా తండ్రి మా తండ్రి అని. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాగ్దానం అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు. ఆయన బ్రతికినప్పుడే రాజులను సంహరిస్తూ వచ్చాడు, రాజులను జయించినాడు. ఆయన బ్రతికినప్పుడే ఆయన అన్ని రీతులుగా ఆశీర్వదించబడ్డాడు. ఆర్థికంగా ఆశీర్వదించాడు, పంట పొలం ఆశీర్వదించబడింది. అన్ని రీతులుగా ఆయన పరదేశిగా ఉన్నాడనే పేరు మాత్రమే తప్పితే సమస్తము కలిగి ఉన్నాడు ఆయన. అబ్రహాము అన్ని కలిగి బహు ధనవంతుడై ఉండిన లేఖనము భూమి మీద దేవుడు ఆశీర్వదించాడు. ఆయన సిగ్గుపరచలే. అట్ ద సేమ్ టైం ఆయన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈరోజు భూప్రపంచానికి ఒక సాక్షిగా అబ్రహామును దేవుడు పెట్టినాడు. ఆ రోజు వెళ్ళినట్లుగా దేవుడు చేయకపోతే, ఆ రోజు బలవంత పెట్టకపోతే అబ్రహాం ప్లేస్ ఉండేదా? అబ్రహాం ప్లేస్ ఇంకెవడో గబ్రాము ఎవడు వచ్చుతాడు. ఆయన పేరు ఉంటుండే, అబ్రహాం పేరు ఉండకుండే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనకు కొన్నిసార్లు బలవంత పెట్టువాడుగా ఉన్నాడు. అది మన క్షేమం కోరి. ఎక్కడ బలవంత పెడితే వీడు అద్భుతమైనటువంటి సేవకుడు, అద్భుతమైనటువంటి సువార్థికుడు, అద్భుతమైనటువంటి పరిశుద్ధంగా జీవితం జీవించగలుగుతాడు, అక్కడ దేవుడు మనకు బలవంత పెడతాడు. నేను కూడా చాలామందికి బలవంత పెట్టాను నా జీవితంలో. 4 గంటలకే లేపుతాను పోయి. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు, అసలు నాకే ఇష్టం ఉండదు లేవడానికి. మంచిగా దుప్పటి మూసుకొని ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం, ఫుల్ గాఢ నిద్రలో ఉన్నాం. ఇంకా కొంచెం డబల్ దుప్పటి కప్పుకొని పండుకుంటే ఎంత మంచి నిద్ర అనిపిస్తుంది. కానీ నాకు ఇంకో సైడ్ నుంచి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తాం. దుప్పటి మూసుకొని పండుకుందాం అన్నప్పుడల్లా నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నా నిద్రపోనియాడు. వెంటనే ఫోర్స్, నేను బలవంత పెట్టబడతా. అట్లా బలవంత పెట్టబడుతున్నాను కాబట్టి మరి 17 సంవత్సరాలుగా సేవలు నిలబడ్డాను, బలవంత పెట్టగలిగాను. కాబట్టి నేను 2008లో ప్రారంభించినటువంటి ప్రార్థన జీవితం, ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నో నష్టపోయాను, కానీ ప్రార్థన జీవితం నష్టపోయాను. ఎంతో మందిని నష్టపోయాను, ఎన్నో మరి అద్భుతమైనటువంటి అవకాశాలు నష్టపోయాను నేను.
కానీ అసలైతే నష్టపోలే. ప్రార్థన జీవితము అంటే నన్ను బలవంత పెట్టినటువంటి ఒక శక్తి. ఎన్నోసార్లు దేవుడు నన్ను కొట్టి లేపినటువంటి స్థితిగతులు ఉన్నాయి. గాఢ నిద్రలో ఉన్న నన్ను క్షణంలో మెలకు వచ్చి యాక్టివ్నెస్ చేసినటువంటి దినాలు ఉన్నాయి. ఇక నిద్ర రాకుండా చేసినటువంటి దినాలు. ఇదంతా కూడా క్రీస్తు మనల్ని బలవంత పెడుతున్నటువంటి ప్రక్రియ అనే విషయాన్ని మనం మర్చిపోద్దు. అంటే మనతోని దేవునికి ఏదో పని ఉన్నది. మోషేను దేవుడు బలవంత పెట్టిండంటే మోషతో దేవునికి ఏదో పని ఉన్నది. అబ్రహామును దేవుడు బలవంత పెట్టిండంటే అబ్రహాముతో దేవునికి ఏదో పని ఉన్నది. శిష్యులను బలవంత పెడుతున్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటంటే శిష్యులతో దేవునికి ఏదో పని ఉన్నది. గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని బలవంత పెడతాడో, ఎప్పుడైతే దేవుడు మనకు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళినట్లు చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనకు కొన్ని కార్యక్రమాలకు పూనుకుంటట్లు చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనకు ఉపవాస ప్రార్థనలు ప్రేరేపించి ఉపవాసాలు చేయమంటాడో, ఎప్పుడైతే ప్రార్థనలు ప్రేరేపించి ప్రార్థనలు చేయమంటాడో, ఎప్పుడైతే ఆన్లైన్ ప్రేయర్స్ చేయమంటాడో, ఎప్పుడైతే స్వార్థ ఎవ్రీథింగ్ ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రతి కార్యక్రమం కొరకు మనకి ఏం చేయవాలని అంటే మనల్ని బలవంత పెట్టుబడి ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 7వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఎంత చక్కని మాట చెప్పాడండి. ఎంత చక్కని మాట చెప్పాడు. క్రీస్తు ఏంటండి ప్రేమ, క్రీస్తు ప్రేమ. 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఏంటంటే ఈరోజు మనము క్రీస్తు ప్రేమకు మనము బందీలం అయిపోతున్నాం. ఇప్పుడు ఏమైనా మనము ఎంతోమంది సేవకులు దెబ్బలు తింటున్నారు. ఆపొచ్చు కదండి స్వార్థ. వారికి ఇంట్లో తినే గతి లేని పరిస్థితి ఉన్నది. నడుచుకుంటూ వెళ్ళి కొంతమంది సైకిళ్ళ మీద వెళ్ళి ఇప్పుడు స్వార్థలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి పాండిచ్చేరి ప్రాంతంలో యానం దగ్గర, యానంలో సేవ చేస్తున్నటువంటి లక్కోజీ యేసుదాస్ గారు అని దైవజనుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వారి సేవను చూసినప్పుడు. ఎక్కడ అడవులలో, కొండలలో కాలినడకన్నా కొన్ని వందల కిలోమీటర్లు వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వారికి ఏవో మెడిసిన్స్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, వారికి కొంత ఆహారం ఇవ్వాలి అని భారము కలిగి ఒకటి కాదు రెండు కొన్ని వందల గ్రామాల ఆ రీతిగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి సరైన మార్గాలు ఉండవు, సరైనటువంటి స్థితిగతులు అక్కడ ఉండవు, సరైనటువంటి వాళ్ళకు ఏవి కూడా వెళ్ళడానికి స్వయం శోధకాలు వెళ్ళలేవు అక్కడికి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దైవజనులు యేసుదాస్ గారు అద్భుతంగా పరిచర్యలో వెళ్తున్నారు. అంత కార్యం పట్టింది అంటే క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. అటువంటి మారుమూల ప్రాంతాల్లో ఇంకా నాగరికులు ఎందరో ఉన్నారు, సువార్త నెరగని వారు ఎందరో ఉన్నారు. ఆ ప్రజల యుద్ధకు ఎవరు వెళ్ళేద్దరు, ఎవరిని పంపేదన్న దేవుడు యొక్క హృదయ వాంఛ కదా. మరి అవకాశం ఎన్నో దీవులలోకి వెళ్ళి, ఎంతో అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి వారు స్వార్థ చేస్తున్నారు. వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నారు. నన్ను కూడా చాలాసార్లు బ్రదర్ మీరు ఒకసారి రండి అని దైవజనుడు కోరుకున్నారు. ప్రభుత్వమైతే నేను వారి దగ్గర కూడా వెళ్ళాలి, అక్కడ వారు చేస్తున్నట్టు పరిచర్యలో పాలుభాగస్తుని కావాలని ఆశ ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ బలవంత పెడుచున్నది మనల్ని. అట్లా ఎంతోమంది దైవజనులు ఉన్నారు రిస్క్ చేసి సేవ చేస్తున్నవారు. ఈరోజు మరి మణిపూర్ లాంటి స్థలాలు, లేకపోతే మరి యూపీ లాంటి స్థలాలలో, తర్వాత ఛత్తీస్గఢ్ లాంటి స్థలాలు చర్చిలకు వచ్చి దాడులు చేస్తున్నారు. అయినా వాళ్ళు ప్రార్థనలు ఆపుతలేరు. ఇక్కడ దాడి చేస్తున్నారు, ఇంకో దగ్గర రహస్యంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ వారిని ఏం చేస్తుంది, బలవంతం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు క్రీస్తుకు ఆరాధించేటటువంటి ఆ ఉన్నతమైన స్థానాన్ని మేము వదిలిపెట్టలేము. మేము ఈ లోకంలో దేవునికి పిలువబడుతున్న వారిని మేము ఆరాధించలేము. మా ప్రాణమే పోయినా పర్వాలేదు అనుకుంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ వారిని బలవంత పెడుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను క్రీస్తు యొక్క ప్రేమ చేత బలవంత పెట్టబడుతున్నామా, లేకపోతే అవతల ఇంకోడు ఉన్నాడు, వాడు కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి బలవంత పెడతాడు. వెళ్ళు అని యోసేపుకు వాడు బలవంత పెడుతున్నాడు. పోతీఫర్ భార్య దగ్గరికి అటు ఆమెను బలవంత పెడుతున్నాడు, ఇటు ఈయనను బలవంత పెడుతున్నాడు. ఒకటే ఇంట్లో చీటికి మాటికి కమ్యూనికేషన్స్లలో డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంది. ఆయనను మాటికి ప్రేరేపిస్తూ వస్తుంది. అంటే ఎంత బలవంత పెట్టబడ్డాడు యోసేపు. ఆ మూర్ఖురాలి ద్వారా, ఆ సాతాను సంబంధి ద్వారా ఎన్నోసార్లు ఈడ పాపం చేయొద్దనుకున్న ఆమె పాపం చేసేటువంటి ఆలోచనలు పుట్టిస్తుంది, అటువంటి మాటలు మాట్లాడుతుంది. అది సైతాను కుమార్తె. అది ఈరోజు అటువంటి ప్రేరణలు పుట్టించే వాళ్ళ మనసుకు కూడా ఉండొచ్చు. మన పాపం చేసే ప్రేరణలు, తిరుగుబాటు చేయించే ప్రేరణలు
ఎప్పుడు మన మనస్సునంతా కూడా ఈ కామాతురాత చుట్టు దింపేటటువంటి ప్రేరణలు, లైంగికత చుట్టు దింపే ప్రేరణలు ఇచ్చేవాళ్ళు, లైంగికత చుట్టు దింపేటటువంటి ప్రేరణలు పుట్టించేటటువంటి ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అవి, ఇదంతా కూడా పోతీఫర్ భార్య యొక్క మూలం. దేవుని బిడ్డలారా, సాతాను కూడా బలవంత పెడతాడు. యోసేపును బలవంత పెట్టాడు, కానీ యోసేపు పాపంలో పడిపోలే. సంసోనును బలవంత పెట్టాడు, సంసోను దెరిలో ఒళ్ళో వండుకొని తన అభిషేకాన్ని పొడగొట్టుకున్నాడు. దావీదును బలవంత పెట్టాడు, బర్షబాను రప్పించుకోవాలనే బలవంత పెట్టబడ్డాడు దావీదు. ఆయనకు చేయాలనే ఉద్దేశం లేదు. పౌలు అంటాడు అందుకే, నేను చెయ్యగోరని మేలు చేయక చెయ్యగోరని కీడునే చేయుచూ ఉన్నాను. అంటే ఏదో ఒక ఫోర్స్ నన్ను ఏం చేస్తున్నది అనమాట, బలవంత పెడుతూ ఉన్నది పాపం చేయడానికి. ఏంటండి రోమిలకు రాసినటువంటి పత్రిక దయచేసి 7వ అధ్యాయం 19వ వచనం, నేను చెయ్యగోరని మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఇలా దానిని చేయునది నేను కాదు, నాయందు. ఎంత ఫోర్స్ అండి! దుష్టుని యొక్క ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. సైలెంట్ గారు ఒక పాట రాశారు. ఏం పాట అది? పాపమన్నది పాము లాంటిది, పగాబడుతుంది, పానం తీస్తుంది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుడు. ఉడుకు రక్తము ఉరుకలో పెడుతుంది, పాపము చేయమని ఒత్తిడి తెస్తుంది. ఎట్లనంట? ఒత్తిడి, ప్రెషర్. నువ్వు చెయ్యి 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 చెయ్యి. దేవుని బిడ్డలారా, నేను చెయ్యగోరని మేలు చేయక చెయ్యగోరని కీడును చేయుటనేటువంటి ఒక నియమం పనిచేస్తూ ఉన్నది. ఒక ఒత్తిడి, ఒక ప్రెషర్ సాతాను ద్వారా కలుగుతూ ఉన్నది. ఈరోజు మరి వాడు కూడా ఆశామాషి మనిషి కాదు. వాని శోధనలు ఎంత బలంగా ఉంటాయంటే కొంతమంది విచిత్రం అనిపిస్తుంది. ప్రపంచ రాజ్యాధికారి కుమారులు, రాజుల కుమారులు ఒక అనామకురాలను చూసి, ఒక బిచ్చగతం చూసి వాడు పిచ్చోడు అయిపోతాడు. వాని స్టేటస్ అది కాదు. మనకి రాజకుమార్తెలు ఎంతోమంది లైన్లో నిలబడతారు పెళ్లి చేసుకోవాలనుకుంటే. మరి దాని కొరకు వాడు ఇంట్లో ఉన్న మందిని మొత్తం చంపేస్తాడు. ఆడెవడు? వాడి పేరు చెప్పారు? ఆయన పేరేమున్నది? ఇంటి మందిని అంతా వాడు పిస్తలతో కాల్చిపడేసి ఒక పిల్ల కొరకు ఒప్పుకుంటలేరు నాకు పెళ్లి చేయను అని చెప్పేసి ఆయన పేరేముంది? అయ్యగారు చాలాసార్లు చెప్పాడు. వాడు ఇంటి మందిని పిస్తలతో కాల్చేసిండట ఒక్క దాని కొరకు, అది కూడా బిచ్చగత్తి. అంటే వాడు ఎంత ప్రెషర్కి గురైతే కార్యక్రమం చేస్తాడండి. దావీదు ఆయనకు భార్య లేక కాదు, పెళ్లి కానీ మనస్తుడు కాదు, తెలివని ప్రపంచం అంటూ ఏది లేదు. యూనోస్ వెరీ వెల్. అప్పటికి ఎంతోమంది భార్యలు ఆయనకున్నారు. అంత తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా మళ్ళీ ఇంకో స్త్రీని రప్పించుకోవడము, ఆమె స్థితి అంతా పాపము. చిన్నది ఒక సైనికుని కుమార్తె, ఈయన రాజు. వాళ్ళేమో కనీసం బాత్రూమ్ మీద కప్పేసుకునే పరిస్థితి వారికి లేదు. ఈయననేమో మహారాజు కోటలో ఉంటున్నాడు. కానీ మరి ఆ స్త్రీని చూసి మోహించాడు. అంటే ఎంత తట్టుకోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది, ఎంత దుష్టుని ద్వారా ఆయన బలవంత పెట్టబడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు పాపం చేసినప్పుడు అక్కడ రిక్వైర్ ఉందని మనం అనుకోలేము. ఇప్పుడు దావీదుకు అసలు ఏం అవసరం ఉందండి? అసలు దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఎట్ ఆల్. ఆయనకు అవతల ఇంట్లో భార్యలు లేరా? చక్కని భార్యలు, అందగత్తెలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అవసరమైతే ఇంకోదాన్ని చేసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇచ్చిండు. కానీ బర్షబ అంటే అక్కడ ఏదో ఒక చీకటి శక్తి ఫోర్స్ పనిచేసేది. బర్షబను రప్పించుకుంటట్లుగా చేశాడు సాతాను. బర్షబ దగ్గరికి వెళ్ళేటట్లుగా చేశాడు సాతాను. ఊరియాను చంపించేటట్లుగా చేస్తాడు సాతాను. వాడు చెప్పించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టిపించాడు వాడు జనాంగాన్ని. ఒకసారి ఒక స్థలంలో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపిస్తాడు సాతాను. దేవుడేమో తన చిత్తం కొరకు కొంతమందిని స్థలాలు విడిచిపెట్టి వెళ్ళేటట్లుగా చేస్తాడు. సాతాను కూడా కొంతమందిని కొన్ని స్థలాలకు తీసుకెళ్తాడు. కొన్ని స్థలాలకి అప్రయత్నంగా వెళ్ళిపోతాం. అక్కడికి ఎందుకు వెళ్ళామో తెలియదు, అక్కడ ఏం పని ఉండదు మనకు. ఆడికి పోయిన తర్వాత ఒక బలమైనటువంటి శోధన మనకి ఎదురైతే. అందుకే నేను అనవసరమైన ప్లేస్లలో పోను. అది మొదటి. నేను ఇప్పుడు 2008లో రక్షింపబడ్డా. నా మొదలుకొని 2011లో నేను గజ్వేల్కి వచ్చిన తర్వాత
నేను అసలు మా ఊరు కూడా ఓనికి ఇష్టపడలే, ఇప్పటికి ఇష్టపడతలేను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే నాకు క్షేమాభివృద్ధి లేదు. అక్కడికి వెళ్తే నాకు ఇప్పుడు ఈడ కలిగి ఉన్న ప్రార్థన జీవితం అడిగి పోయి నాకు చేయగలుగుతానా? 4 రోజులు మా ఊర్లో ఉంటే 4 రోజులు ప్రార్థన డుమ్ అయిపోతుంది. 4 రోజులు మా చుట్టాల దగ్గర ఉంటే అక్కడ ప్రార్థన డుమ్ అవుతుంది. అందుకే ఎటు వెళ్ళను నేను. ఏముంది అక్కడ పోయి అంతా సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చోవాలా, పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చోవాలి. ఎవరైనా ప్రార్థన చేద్దామంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు. కానీ ఆ స్థలాలకు మనం వెళ్ళడానికి ఏం చేస్తున్నాము? బలవంత పెట్టబడుతున్నాం. పోవాలి అమ్మవాడ. నా ప్రాణ స్నేహితులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు. అరే అక్కడికి పోవడం ద్వారా నీ ఆత్మ జీవితానికి ఎంత క్షేమం అనేది దేవుడు ఆలోచన చేయడు. నా దగ్గర ఉన్నప్పుడు చాలామంది విచిత్రం అనిపించింది నాకు. అయినా ఇంటికాడ మా అమ్మ ఒకతే అన్న చూసుకోవాలి. ఆ మాట అన్నోడు వాళ్ళ అమ్మ నాయన చచ్చిపోయిన దాకా ఇంటికాడ ఉండగలుగుతాడా? నా దగ్గర నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, సేవలో కొనసాగినప్పుడు ఇంటికాడ మా అమ్మ ఒకటి, మా నాయన ఒకడు, లేకపోతే మా చెల్లి ఒకటి, మా అన్న ఒకడు అని ఏదో కుంటి సాకులు చెప్పి పోయినావు కదా. మరి అట్లా పోయినాడు ఎవడు ఇప్పుడు ఇంటికాడ లేడు. ఒకనికి జాబ్ వస్తే జాబ్ నిమిత్తం వాడు మళ్ళీ హైదరాబాద్ ఇంకో దగ్గరకు వెళ్తాడు. మరి అప్పుడు మీ అమ్మ చచ్చిపోయిన దాకా ఇంటికాడ ఎందుకు పోయినావు? ఉద్యోగం కొరకు. అంటే దేవుని సేవ చేయకుండా తప్పించుకోవడానికి వాడు దుష్టుని చేత ఏం చేయబడ్డాడు? బలవంత పెట్టబడ్డాడు. ఈ స్థలం నుంచి వెళ్ళేటట్లుగా వాడు బలవంత పెట్టబడ్డాడు. అది సైతాన్ యొక్క ప్రేరణ. దేవుని బిడ్డలారు, ఇక్కడ దేవుడు కొంతమందిని ఆయన బలవంత పెడుతున్నాడు. కొంతమందిని కొన్ని స్థలాలు విడిచిపెట్టి కొన్ని స్థలాలకు వచ్చేటట్లు చేస్తున్నాడు. వాగ్దాన స్థలాలకు ఆయన పిలుస్తున్నాడు. చీకటి స్థలాలు విడిచిపెట్టి, దాస్యపు స్థలాలు విడిచిపెట్టి స్వతంత్రముగా ఉన్నటువంటి కానాలు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమందిని స్వతంత్రములో నుంచి దాస్యత్వంలోనికి కొంతమందిని వెళ్ళేటట్లుగా సాతాను కూడా ఏం చేస్తున్నాడు? ఇద్దరి పని జరుగుతున్నది. ఒకడు యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో వైపు వెళ్ళుచుండగా. వాడు యెరికోకు వెళ్తామన్న ఆలోచన ఎట్లా వచ్చిందండి వాడికి? అసలు శపితమైనటువంటి స్థలం. అడే మన క్షేమం ఉందా యెరికోలా? ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్దామనేటువంటి ఆలోచన ఎట్లొచ్చింది లోతుకు? అబ్రాహాం పక్కలో ఉంటే సరిపోయేది కదా. ఏంటండి శపితమైన ప్రాంతాలకు వెళ్ళాలనే కోరికలు, దేవునికి ఇష్టమైన స్థలాలకు వెళ్ళాలనే కోరికలు, దేవునికి ఇష్టమైన మనుషులతో సహవాసాలు చేయాలనే కోరికలు, సాతాను పుట్టించే కోరికలు అవి. ఏంటంటే ఇప్పుడు దెలీలా ఒళ్ళోనికి పోవడము దేవుని చిత్తమేనా? సంసోను లాంటి అభిషిక్త సేవకుడు, దేవుని నామ ఘనత కొరకు శూరుడుగా వీరుడుగా నిలిచినటువంటి ఒక శక్తిమంతుడు, అవేశ సంఘులు ఆశ్రయించడానికి దేవుడు ఇష్టపడతాడా? ఆ దేవునికి ఇష్టం లేని స్థలం. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దావీదు కుమారుడైన సొలొమోను విగ్రహారాధన చేయడానికి పూనుకున్నాడే, ఆ దేవతల గుళ్ళు కట్టించడానికి పూనుకున్నాడే, తన భార్యల మాట విని. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమమేనా? కానీ ఆయన ఫోర్స్ చేయబడ్డాడు, బలవంత పెట్టబడ్డాడు. భార్యల రూపంలో సాతాను వచ్చాడు బలవంత పెట్టడానికి. సాతాన్ అంటే వాడేదో వేదో అన్నోన్ పర్సన్స్ ద్వారా రాడు. సాతాన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నోన్ పర్సన్స్ ద్వారానే వస్తారు మన దగ్గరికి. చాలామంది అక్కడ ఫెయిల్ అయిపోతారు. నాకు చాలా ఆత్మీయుడు కదా. ఇప్పుడు భార్య మాట చూడండి, వినడానికి నా ఆత్మీయుడు కదా, నా భార్య కదా, నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు, నా స్నేహితుడు అనుకుంటాం చూడు. వారి ద్వారా వచ్చి వాడు ఏం చేశాడు? సొలొమోనును పాడు చేశాడు. గమనించాలి, సాతాను చాలా కుయుక్తిపరుడు. దేవుని బిడ్డలారా, వాడు ఎంతోమంది జీవితాలు అట్లా పక్కకున్న వారి ద్వారా ఒకసారి పేతురులోకి వచ్చాడు, ఒకసారి ఇస్కర జీవితాల్లోకి వచ్చాడు. ఎక్కడ? యేసయ్య పక్కలో ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు, శ్రేష్ఠ భక్తులు. ఒకప్పుడు సడన్గా పేతురులోకి వచ్చి ఒక మాట అంటున్నాడు యేసయ్య. యేసుప్రభు పుడతారే, నువ్వు నాకు నమ్మకమైనటువంటి అపొస్తలుడే, మొదట ఏర్పాటు చేసుకున్న వాడు అయినప్పటికీ ఈ మాట నీ సాతాను అనిపిస్తున్నాడు. సాతాను ఆ వెనుక వెళ్ళు అనగలిగినాడు. ఎంతో ప్రేమించాడు. మళ్ళీ పేతురు ప్రేమించినంతగా యేసుప్రభు ఎవరిని ప్రేమించలేదు. వెంటనే ఆ మాట ఎట్లా నమ్ముతుందంటే, అంతగా ప్రేమించి ఆయన కొరకు చేపలు బట్టి ఆ వృత్తిని వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి యేసయ్య వెనకాల తిరిగితే, ఆయన ఒక సలహా ఇస్తే పో సాతాను అంటావా? ఆయన హట్ట ఇంటికి వెళ్ళిపోవద్దు. కానీ పోలేడు పేతురు. యేసయ్య మాట అంటే నాకు సైతాన్ వస్తే నా మాట అంటాడు, ప్రభువా నన్ను క్షమించి అంటాడు. మళ్ళీ పేతురు ఒక మంచి తత్వం అది. ఎన్నోసార్లు పేతురును దేవుడు యేసుప్రభు గద్దించినప్పుడు, దేవా నేను పాపాత్ముడనయ్యా అనే మాట, ఆ సున్నతి, హృదయ సున్నతి ఆయనకున్నది. ఆ తగ్గింపు,
ఆయనకున్న అధీనత్వం ఆయనకు, ఆ లోబడే మనసు ఆయనకున్నది. అంటే గర్వం లేదండి పేతురుడు. అంత పెద్ద మాట అంటా అనే పరిస్థితి లేదు. అరే మేము చేపలు పట్టుకునే వాళ్ళం పోయి, మాకు ఎట్లా బట్టలు వేసుకోవాలని కూడా తెలియదు, ఎట్లా మాట్లాడాలని కూడా తెలియదు. మాకు లిటరేచర్ నేర్పించాడు, మాకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. సమాజంలో పరిచయ శాస్త్రులు మమ్మల్ని గజగజ వణిగేటట్లు చేసిండు ఆయన. నా యేసయ్య నాకు ఓ మాట అంటే ఏముంది, తిట్టని గద్దించని సైతాన్ అన్నాడు, ఏమైంది, నన్ను విడిచిపెడతాడు ఆయన అనుకున్నాడు. నన్ను క్షమించు ప్రభువా అనే మనసు కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు సాతాను ప్రేరణ ద్వారా ఆ రీతిగా బలవంత పెట్టబడినప్పటికీ, కాని మాట పలికినప్పటికీ యేసయ్య గద్దించినప్పుడు వాళ్ళు లోపడగలిగినారు, మారుమనసు పొందగలిగినారు. కాబట్టి ఈరోజు పేతురు చరిత్రలో ఉన్నాడు. చరిత్రహీనుడుగా కాలే. ఇస్కరియోతు యూదా చరిత్రహీనుడు అయిపోయాడు. లేకపోతే వాని పత్రికలు బైబిల్లో ఉండేది. వాని పత్రికలు ఎందుకు రాలేవు? వాడి సందేశం ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు? వానికి ఏం సందేశం తెలియదా? వాడు కూడా కన్నులారా చూశాడు యేసు ప్రభు. వాని చేతులు కూడా యేసుని తాకి చూసినాయి. చూడలే దేవుని బిడ్డలారా, ఈరోజు రెండు శక్తుల ద్వారా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి భక్తులు, అట్ ద సేమ్ టైం భ్రష్టులు అందరూ కూడా ఫోర్స్ చేయబడుతున్నారు. కొన్నిసార్లు దేవుడు కూడా కొంతమంది పరమ భ్రష్టుల్ని పోయి ప్రేరణిస్తాడు యేసు ప్రభుని నమ్ముకోవాలని. మనకి ఎట్లా వస్తుందో ఆలోచన తెలియదు. అరే నేను విపరీతమైన స్థితిలో ఉంటునండి, నా మనసును ఏదో ఒక శక్తి నన్ను ఏం చేసింది, మార్చింది అంటే అక్కడ యేసయ్య వెలువనుకో. కొంతమంది శ్రేష్ఠ భక్తులు ఉన్నతమైన స్థానానికి వచ్చిన వారు వ్యభిచారం చేద్దామని ఆలోచన పుట్టిస్తారు సాధారణ. అట్లా పడిపోయినాడు కూడా ఎంతమంది. అరే ఇంక ఎంతో ఒక గొప్ప సేవకుడు, అద్భుతమైన సేవ చేసిండు, మరి ఆ టైంలో ఎందుకు బలహీనపడ్డాడు? అప్పుడు అందరు లోకంలో వాడిని విడిచిపెడతారు, యేసయ్య వదిలిపెట్టాడు. లోకంలో ఎందుకు వదిలిపెట్టాడు? మాట చేయొద్దు కదా, అందరు చేసుకోవడం మళ్ళీ చేయొద్దు కదా అంటారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కటి చేస్తాడు. ఆ టైంలో ఆయనకి ఎన్ని వందల శక్తులు పనిచేసినాయి ఆయన మనసు మీద. ఒక దైవజనుడు 40-50 ఏళ్ళు సేవలో ఉండి అద్భుతమైన సేవ చేసి ప్రార్థన పరుడు, అద్భుతంగా దేవుని కొరకు వాడబడ్డ ఒక వ్యక్తి ఒక బర్షబ లాంటి తప్పులో దావీదు పడిపోయిందంటే అంత చిన్న విషయం అది. ఆయన అందరూ పండుకున్న తర్వాత లేచి దేవుని గ్రంథాన్ని ధ్యానించినటువంటి శ్రేష్ఠ భక్తుడు, కృప మీద దొరికినట్లు అందులో సందేశము, ధర్మశాస్త్రం సందేశాన్ని క్యాచ్ చేసిన భక్తుడు, దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్న భక్తుడు, ఒక పాపలో పడిపోయాడంటే అంత తెలివి తక్కువడా? ఎంత 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 ఫోర్స్ ఆయన మీద జరిగి ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎంత ప్రెషర్ ఆ టైంలో ఆయన మీద పడి ఉంటుందని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మన మీద మన ప్రెషర్ అసలే పడొద్దని ప్రార్థన చేయొద్దు. నా మీద సైతాన్ ప్రెషర్ పడొద్దు. నా మీద సైతాన్ ప్రెషర్ పడి నేను ఒక రాజకుమారుడు ఒక బిచ్చగక్తి వెనకాల పడి దాని పెళ్లి చేసుకున్నట్టు, కానీ ఒక అభిషిక్త సేవకుండా ఉండి ఒక వేష వెనకాల పడే పరిస్థితి ఉండొద్దు. ఒక అభిషిక్త సేవకుండా ఉండి త్రాగుడు వెనకాల పడే పరిస్థితి, అటువంటి ఫోర్స్ నా మీద ఉండొద్దు. నా మీద నా యేసయ్య ప్రెషర్ ఎంత ఉన్నా నాకు మంచిది. యేసయ్య ప్రేమ చేత నేను ఒత్తిడికి గురి కావాలి. ఆయన ఎంత బలవంత పెట్టాలి నాకు ఎన్నో విషయాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుప్రభు ప్రెషర్ లేదనుకో, ఒక వ్యక్తి గమనించండి, వాడు అసలు దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఎ బిలీవర్. ఒక వ్యక్తికి ప్రార్థన చేద్దామనే ప్రెషర్ లేదు, చర్చికి వెళ్దామనే ప్రెషర్ లేదు, దశంబాలు ఇద్దామనే ప్రెషర్ లేదు, సహవాసంలో ఉందామనే ప్రెషర్ లేదు, వాక్యం చదువుతామనే ప్రెషర్ లేదు. నీకు ఏ ప్రెషర్ లేదనుకో, యేసయ్య నీ మీద రవ్వంతా కూడా దృష్టి పెట్టలేడని అర్థం. ఆయన పక్క కూడా వేసాడు నిన్ను, ఆయన ఉమ్మి వేస్తాడు నిన్ను. ఆయన నీ మీద దృష్టి పెడితే నీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఒత్తిడి నీకు చేస్తాడు ఆయన. ఈరోజు దేవుని పిల్లారా, ఆ ఒత్తిడికి గురాయం మనం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాం. ఆ ఒత్తిడి లేకపోతే చేయము. ప్రార్థన పట్ల ఎందుకండి ఇంత వాక్యం గురించి ఎందుకు చింత, ఇంత దేవుని కార్యాల కొరకు ఎందుకు చింత? దేవుడు మన మీద ఒత్తిడి చేస్తున్నాడు, ప్రేమ కలిగి ఒత్తిడి చేస్తున్నాడు, మన క్షేమం కొరకు ఒత్తిడి చేస్తున్నాడు. ఎంతంత దేవుని ఒత్తిడి మన మీద పెరుగుతుందో అంత సాతాను ఒత్తిడి తగ్గుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుని ఒత్తిడి తగ్గుతున్న కొద్దీ సాతాను ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఆ కారణాలను బట్టి అనేక మంది వ్యభిచారాలు పడిపోవడం, ఆ కారణాలను బట్టి తిరిగి మళ్ళీ పాపానికి గురయ్యడం, ఆ కారణాలను బట్టి త్రావుడుకు బానిసలు అవ్వడం, ఆ కారణాలను బట్టి చెడు స్నేహాలకు ఒక ఒత్తిడి వారి మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నూతన తీర్మానం తీసుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రభువా, మేమైతే ఏ రకమైనటువంటి దృష్టిని ఒత్తిడి గురి కావద్దు, నీ పరిచయ కొరకు మేము ఒత్తిడి గురి కావాలి. మారుమూల ప్రాంతాలలో నడుచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ మేము వెళ్ళలేకపోతున్నామేమో.
బండ్లు పోయి కార్లు పోవని రిజెక్ట్ చేస్తున్నాడు. మరి లక్కో జేసుదాస్ గారు ఎట్లా వెళ్తున్నాడు? ఆ మారుమూల ప్రాంతాల్లో ఎత్తిగానే కష్టపడుతున్నాడు. మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు కదా. ఆయనలాగా మేము కూడా స్వార్థ కొరకు బలవంత పెట్టబడాలి. మా నాయకుడు ఓఫిరాయ్ గారు ఆరోగ్యం బాగలేకపోయినా లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం చేస్తున్నాడు. ఎంత ఒత్తిడి ఉంటే అంటే ఆ స్థితిలో ఆ వయసులో రాత్రి అనక పగలనక తిరుగుతారు మనిషి. చెప్పండి, ఒక యవనస్తే తిరగలేడు. మీరు నాతో పాటు ఒక్కరోజు తిరిగితే ఈ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాందేడ్ పోయి వచ్చినాం అనుకో, అప్ అండ్ డౌన్ 700 కిలోమీటర్లు అవుతుంది. నాందేడ్ పోయి వచ్చిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ మనం ఇక్కడ ప్రార్థన చేస్తాము, వచ్చి మరుసటి రోజు తెల్లారి ప్రార్థన చేయగలుగుతామా? ఎంత అలసిపోతాం? 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అలసిపోమా? డే అంతా పనిచేసి అలసిపోమా? మరి దైవజనుడు కొన్ని 1000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు. ఎంత దేవుని ప్రెషర్, పరిశుద్ధమైనటువంటి ఒత్తిడి ఆయన మీద ఉన్నది. అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ, ఎంత ఒత్తిడి గురి చేయబడ్డాడు పౌలు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనము వీఆర్ అండర్ ద గైడెన్స్, అండర్ ద ప్రెషర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన ఒత్తిడి మన మీద ఉండాలి. ఆయన ఏదో మన మీద ఏదో కొంత భారం మోపుదామని చూస్తున్నాడు. యేసుప్రభు అన్నమాట, మీ మీద నా కాడిని ఎత్తుకొని అడుగుదాం, ప్రభువా మేము ఏ రకమైన ఒత్తిడి లేని వారి పీస్ఫుల్ లైఫ్ మాకొద్దు. పీస్ఫుల్ లైఫ్ అంటే అర్థమైంది, ఏ ప్రెజర్స్ లేకుండా తిని సపడదాకా అనుకోండి పీస్ఫుల్. అది మనకు అవసరమా? ఏంటండి, ఒక కత్తిని మనం వాడకపోతే ఏమవుతుందో తుప్పు పడిపోతుంది. శైలనగర్ గారు అంటారు, తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ సేవలో అన్నాడు. కాబట్టి మనము రెస్ట్ పట్టొద్దు. రెస్ట్లో ఉంటే రెస్ట్ పడతాం. కాబట్టి ప్రతి క్షణమును, ప్రతి గంటను, ప్రతి దినమును క్రీస్తు ప్రేమ చేత బలవంత పెట్టబడుతూ అవసరమైన విషయాల మీదకి మన దృష్టిని మళ్లించే ఆ ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు మనం అందరం వెళ్ళాలి. అటువంటి ఒత్తిడి, అటువంటి గైడెన్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయండి. Let us take a new decision today, my dear brother and my dear sisters. Those who are watching this program, let us take new decision. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి చేత ఒత్తిడి చేయబడుచున్నావా? సాతాను ఒత్తిడి ఎక్కువైపోతుందా? సాతాను శోధనలు ఎక్కువైపోతున్నాయా? దేవుని ఒత్తిడి నీ మీద లేదేమో, సాతాను శోధనలు పెరిగిపోతున్నాయంటే, లార్డ్ come down, Holy Spirit Master, please touch and heal, oh Lord, each one of us. మీ యొక్క సన్నిధి మాకు కావాలి. అబ్రాహాము ఎంత బలవంత పెట్టబడ్డాడు, మోషే ఎంత బలవంత పెట్టబడ్డాడు. నీ కొరకు ఎంత రిస్క్ చేశారు వాళ్ళు. యాకోబు ఎంత రిస్క్ చేశాడు ప్రభువా. పౌలు ఎంత ఒత్తిడికి గురైతే ప్రాణానికి తెగించి ఎన్నిసార్లు పరిచర్యకు ఆయన వెళ్ళాడు. ఎంత ఒత్తిడి ఆయన మీద ఉంటే. నువ్వు ప్రేమ చేత మమ్మల్ని బలవంతం, నా బిడ్డలారా నశించిపోతున్న వారి యొద్దకు మీరు వెళ్ళకపోతే ఎలాగూ అని మీరు ఒత్తిడి చేశారు. దేవా, మేము కూడా మీ యొక్క ఆత్మచేత, మీ ఆత్మచేత నడిపించబడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో ఉన్నతమైనటువంటి శక్తిని బట్టి దేవా, మీ ప్రెషర్ మా మీద ఉన్నది నమ్ముతున్నాం. మేము మీ ప్రెషర్ లేకపోతే మా శక్తి సామర్థ్యం ఏడ సరిపోతుంది తండ్రి. మా శక్తి సామర్థ్యం సుఖాపేక్ష గలది, మా శక్తి సామర్థ్యం బలహీనమైనది. మీ ప్రెషర్ మా మీద ఉన్నది. దయగల తండ్రి, ఉన్నతమైన కొండ మీదకి ప్రార్థన అంతస్తులో మమ్మల్ని మీరు ఎక్కిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. దృష్టి కోటలు కూలిపోతున్నాయి అయ్యా. మేము ఇంకా అక్కడక్కడ సాతాను మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడేమో, మమ్మల్ని శోధిస్తున్నాడేమో, పలానా పాపాలు చేయమని. వాని ఒత్తిడి నుంచి మమ్మల్ని తప్పించండి రాజా. అయ్యా, వాని యొక్క టెంప్టేషన్స్ మా జీవితంలో ఏది ఉండకూడదు. కంప్లీట్గా మీ ఆత్మచేత నడిపించబడే కృపణ దయచు. స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదివరకు చేసినటువంటి అనేక ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించినారు, అంగీకరించినారు. స్తోత్రాలు.
ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డలు రవీణని బట్టి నవీందర్ని బట్టి నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తాం వారికి జ్ఞాపకం చేసుకుని మా దినచర్యను జ్ఞాపకం చేయండి. మా ప్రతి క్షణం మా ప్రతి గంట నువ్వు ఎరిగిన దేవుడు క్షేమమును దయచేయండి. మేము చేస్తున్న మా చేతి పనిని ఆశీర్వదించండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా వ్యాపారంను దీవించు. మాకు ఇచ్చిన సంఘస్థులను కుటుంబస్తులను దీవించండి. అయా నీకు స్తోత్రాలు. మా దైవజనులను దీవించండి. అయా మాకు ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి కుటుంబస్తులందరినీ మీరు దీవించండి. అయా మాకు ఆర్థికంగా సేవకు సహకరిస్తున్న ప్రతి కుమారుని ప్రతి బిడ్డని మీరు దీవించండి. నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ మరలా మీ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతము మీ యొక్క సన్నిధి మీ తోడు మీ కాపుదల నిండుగా మీరు మాకు దయచేయండి. సకల పొంచి ఉన్న దుష్టుని యొక్క కుతంత్రాలను వాడు మా మీద తీసుకురావడానికి సిద్ధపరిచినటువంటి ఆయుధాలు వాని ఒత్తిడి వేస్తున్నాములకు కాలిపోను గాక. పరిశుద్ధాత్మదేవా మీ కంచెను మా మీద వేసి నడిపించు. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామానికి అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.